భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆషాఢం చివరి ఆదివారం కావడంతో అమ్మవారు శాకాంబరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి వివిధ రకాల పండ్లు, కూరగాయలతో సుందరంగా అలంకరించి కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పాల్వంచ మండలము కేపీ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు ఆషాఢమాసము చివరి ఆదివారం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకారము చేయడం జరిగిందండి. ఈరోజు ఈ అలంకారం ప్రాముఖ్యత ఏమంటే కూరగాయలు, పళ్ళు, పువ్వులు ఇలా అన్నిటితోటి అమ్మవారిని అర్చించినట్లయితే పంటలు బాగా పండుతాయని, సుభిక్షంగా ఉంటుందని, అమ్మవారు కృప అనేది అందరి మీద ఉంటుందని చెప్పి అనాదిగా ఈ ఆచారం జరుగుతూ వచ్చిందండి. చండీ సప్తశతిలో చెప్పబడింది శాకంబరీతి విఖ్యాతిని. శాకంబరి అలంకారంలో భక్తులందరినీ కూడా ఆమె యొక్క చల్లని చూపులతో చక్కగా అనుగ్రహించి కరుణించి సమస్త కోరికలను కూడా తీరుతుందని చెప్పి సప్తశతిలో చెప్పబడింది. కాబట్టి యువతిని భక్తులు 50 మంది కూడా చక్కగా అమ్మవారిని శాకంబరి అలంకారంలో దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి